కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాల పాలనలో వారు ప్రతి క్షణం కూడా పేదవాళ్ళ చేతిలో ఏ విధంగా సంపద పెట్టాలి, వాళ్ళ కాళ్ళ మీదనే వాళ్ళు ఏ విధంగా నిలబడేటట్టు చేయాలి, అదేవిధంగా వాళ్ళకి ఎన్ని రకాల ఉపాధి అవకాశాలు కల్పించాలి, వీటి మీదనే వారు నిరంతరం ఆలోచించింది. అది దళిత బంధు స్కీమ్ అయితేనేమి, బీసీ బంద్ అయితేనేమి, మైనారిటీ బంద్ అయితేనేమి, గిరిజన బంద్ అయితేనేమి, ఇంకా రకరకాల స్కీమ్లు. ఈ స్కీమ్ల ద్వారా పేదోళ్ళ చేతికి సంపద రావాలి, వాళ్ళు ధనవంతులు కావాలని కేసీఆర్ గారు అనుకున్నారు. కండ్లు నెత్తికెక్కిన స్థితిలో ఈరోజు మన పాలకులు ఉన్నారు. అది కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, సబితాయిందర్ రెడ్డి కావచ్చు, ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్. సో మిథులారా, ఒక్కసారి ఆలోచించండి. 1000 కోట్లతోని పోలీసు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కడుతున్నారు మీలాంటి ఉద్యమాలను అణచివేయడం కోసం. ఇది వాస్తవం. మీ సెల్ ఫోన్లు ట్యాప్ చేయడం కోసం, మీరు ఎక్కడ పోయినా కూడా మీ పిక్చర్స్ అన్ని కూడా సీసీటీవీ కెమెరాల్లో బంధించడం కోసం, మీరు రేపు మీ న్యాయం కోసం గొంతెత్తితే మిమ్మల్ని క్రిమినల్ కేసులు పెట్టి జైళ్లలో పడేయడం కోసం పోలీసు వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు ఈరోజు కేసీఆర్. ప్రగతి భవన్ మంచిగా ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయాన్ని రాత్రికి రాత్రి మళ్ళీ మాడిఫై చేసి 170 కోట్లతోనే ప్రగతి భవన్ కట్టిన. అవి కూడా మన డబ్బులే మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి.